తెలుగునాట సినీ నటులపై ఉండే అభిమానం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తమ అభిమాన నటులనే దేవుళ్లుగా పూజిస్తుంటారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ను తెలుగు ప్రజలు తమ గుండెల్లో పెట్టుకుని ఆరాధిస్తారు. ఎంతలా అంటే తారక రాముడు చనిపోయి 18 వసంతాలు గడుస్తున్నా ఆయనపై ఉన్న అభిమానం ఏమాత్రం చెక్కుచెదరలేదు. అలాంటి అభిమానుల్లో ఒకరే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజల్లకు చెందిన అల్లాడి రామకృష్ణ. ఎన్టీఆర్ గురించి భావితరాలు తెలుసుకునేలా ఓ గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు, తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలా వేడుకలవుతారు. శ్రీకృష్ణుడంటే ఆ నిలువెత్తు నిజరూప దర్శనం గుర్తుకొస్తుంది. శ్రీరాముడిని తలుచుకోగానే సాక్షాత్తు ఆ పరమ పురుషుడే కళ్ల ముందు కనిపిస్తాడు. శివుడు, శ్రీనివాసుడు ఏ దేవతామూర్తిని స్మరించుకున్నా గుర్తుకు వచ్చేది ఒకటే రూపం. అది నందమూరి తారకరాముని రూపం. తెలుగు ప్రజల గుండెల్లో అంతగా ముద్రించుకుపోయింది ఆ రూపం. పురాణ ఇతిహాసాల్లో ఆయన చేయని పాత్ర లేదు. దుర్యోధన, రావణ బ్రహ్మ వంటి ప్రతినాయక పాత్రలకు సైతం తన నటనా కౌశల్యంతో నాయక ఖ్యాతి తీసుకొచ్చిన ఘనత ఎన్టీఆర్ది. నాటి తరం వారికి ఈ విషయాలన్నీ కొట్టిన పిండి. నేటి తరం వారికి కొద్దో గొప్పో ఈ విషయాలన్నీ తెలుసు. మరి భవిష్యత్ తరాలకు ఆ మహానుభావుడి ఖ్యాతి తెలిసేది ఎలా? అందుకోసమే నడుం బిగించారు పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్లకు చెందిన ఎన్టీఆర్ వీరాభిమాని అల్లాడ రామకృష్ణ. ఎన్టీఆర్ జీవిత విశేషాలతో కూడిన ఓ గ్రంథాలయాన్నే ఏర్పాటు చేశారు ఆయన. తన ఆరాధ్య నటుడికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని ఎంతో శ్రమించి సేకరించి ఒక్కచోట చేర్చి తన అభిమానాన్ని చాటుకున్నారు రామకృష్ణ. విద్యావేత్తగా ఎంతో పేరున్న అల్లాడ రామకృష్ణ ఎన్టీఆర్ లాగే సమాజానికి ఏదైనా చేయాలన్న తలంపుతో వివిధ రంగాల్లో సేవలందిస్తున్న వారికి ఎన్టీఆర్ అవార్డుల పేరిట సత్కరించారు. గాంధీ జీవితం, నైతిక విలువలపై 1,00,000 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి లిమ్కా బుక్లో స్థానం సంపాదించారు. కేవలం ఎన్టీఆర్ సినిమాలు చూసి ఆనందించడమే కాదని ఆయన ఆదర్శాలను, వ్యక్తిత్వాన్ని అనుసరించడమే నిజమైన అభిమానమని రామకృష్ణ అంటారు. ఆయన ఆదర్శాలు భావితరాలకు అందించాలనే ఉద్దేశంతోనే గ్రంథాలయం ఏర్పాటు చేశానని తెలిపారు. నాకు ఊహ తెలిసిన నాటి నుండి లవకుశలోని రాముడి వ్యక్తిత్వం, శ్రీకృష్ణావతారంలోని శ్రీకృష్ణ పరమాత్మ వ్యక్తిత్వం, పౌరాణిక ఉదాత్త పాత్రల ప్రభావం, అనేక సాంఘిక చైతన్య దీప్తమైన అనేక పాత్రల ప్రభావం నా బాల్యం నుండే నా రక్తంలోనే నాతో పాటు ఎదగటం వల్ల అనేక సామాజిక స్పృహ కలిగిన అనేక కార్యక్రమాల్లో నేను పాల్గొనటం కానీ చేయటం కానీ నన్ను నడిపించాయని గర్వంగా చెప్పుకోగలను. నేను ఎన్టీఆర్ గ్రంథాలయంలో ఇప్పటి తరానికి కూడా తెలియని ఎన్నో విషయాలు పొందుపరిచారు. ఆ మహానటుడు గురించి తెలుసుకునేందుకు ఇలాంటి గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసిన రామకృష్ణపై పాఠకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. నిజానికి చెప్పాలంటే ఆయనకు చెప్పకపోతే భవిష్యత్ తరాలకు కనీసం ఇక్కడ వాళ్ళకు కూడా చాలా వరకు తెలియదు ఎన్టీఆర్ గురించి. ఈయన నాకు పరిచయం అయ్యి నాకు తెలిసి దాదాపు 20 years నుంచి నాకు తెలుసు. కానీ నాకు బాగా క్లోజ్గా పరిచయం అయ్యి 3-4 సంవత్సరాల నుంచి. ఇక అప్పటి నుంచి కూడా నాకు ఈ లైబ్రరీ చూస్తే నాకు నిజంగా ఒక రోజు కాదు కదా, 6 నెలల సంవత్సరం పాటు ఇక్కడ ఆయన కలెక్ట్ చేసిన బుక్స్ అన్నీ, ఒక ఎన్టీఆర్ గురించి కలెక్ట్ చేసిన బుక్స్ కానీ లేకపోతే వివరాలు కానీ ఇవన్నీ ఒక సంవత్సరం పాటు చదివినా సరే చాలదనిపిస్తుంది నాకు. ఇంచుమించు ఈ 15 సంవత్సరాల్లో ఈ లైబ్రరీలోకి రావడం, దానితో ఆయనతో సన్నిహితంగా ఉండడంలో ఆ యొక్క ఎన్టీ రామారావు గారి వర్ధంతికి జయంతికి పురస్కరించుకుని ఈ యొక్క నల్లజర్ల మండలంలో ఈ యొక్క జిల్లా స్థాయిలో మామూలుగా ఒక ఆర్ఎంపీ డాక్టర్ కానీ సివిల్ సర్వీస్ కానీ మొత్తం టోటల్గా మొత్తం కుల మతాల అతీతంగా ప్రతి ఒక్కరిని ఆయన గుర్తించి శ్రీ నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఇంచుమించు ఒక 500 అవార్డులు ఇవ్వడమే చాలా ఈ యొక్క జిల్లాలో అటువంటి మహాపుణ్యం ఇంకా ఎవరు చేసుకోలేదేమో అని నా ఉద్దేశం. సమాజానికి ఆదర్శంగా నిలిచిన ఎన్టీఆర్ 40 చిత్రాల్లోని కొన్ని సన్నివేశాలకు అద్భుతమైన వ్యాఖ్యానం జోడించి త్వరలోనే ఓ సీడీని విడుదల చేయనున్నట్లు రామకృష్ణ తెలిపారు. కృషి ఉంటే మనుషులు
ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు.